నన్ను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చినాడు ఎవరు చెప్పిండు నీకు ఎవరు చెప్పినాడు చెప్పండి ఎవరు చెప్పినాడు ఎవరు తెచ్చినాడు తెమ్మన్నాడు ఎవరు చెప్పు పూసిన తర్వాత జోగి రమేష్ నీకు వడ్డీతో సహా చెల్లిస్తా. ఏంటో నీ కొడుకు ఏంటో పిల్ల బచ్చాగాడు రెచ్చిపోతా ఉన్నాడు. ఉంటే ఏదైనా ఉంటే మైలవరంలో చూసుకో. ఇక్కడికి వచ్చి కేసాలు వేస్తే కన్నమలూరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూర్చోరు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏముండేది 2 ఎకరాలు ఉండేది వాడికి. లేదు చంద్రబాబు మాకు 500 ఎకరాలు ఉండేది. మా మీద ఈ 3.5 సంవత్సర కాలంలో నువ్వు ఈనాడులో జ్యోతిలో ఎన్ని రాపించినావు వాళ్ళ అమ్మ పాపర్ నీ బుద్ధి పుట్టినటువంటి రాయించినవరా మా మీద. సిబిఐ ఎంక్వైరీ కొడతాం రా. ఈ అమ్మ నీకెట్లా వచ్చినాయి అసలు మాకెట్లా మేమేం చేశామనేది. ఒసే అనిత చింతామణి నీ బతుకు చెడ. చంద్రబాబు నాయుడు ఉంపుడు కుక్కవి. నువ్వు ఆగానవంటే నీ బతుకు చెడ. తుప్పు నాయుడు ఆ పప్పు నాయుడు ఈ రోజు ఉంచుకుంటే నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు ఆడజాతికే కలకలమని ఎన్నిసార్లు చెప్తున్నా నీకు అర్థం కావటం లేదు. అసలు నేను ఒకటే ఈ రోజు మాట్లాడుతున్నాను. ఈ రోజు రాష్ట్రంలో యావత్తు స్త్రీ జాతి తలదించుకునే విధంగా ఇలా తిట్టినందుకు ముఖ్యమంత్రి గారిని అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా తిరగబడాలి. ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఒక కాస్ వాళ్ళు తిడతారు. దాని మీద రియాక్షన్ ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసినప్పుడు ఆ బూతులు చూడలేక ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించే వాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ముఖ్యమంత్రిని కూడా బోసిడీకే అంటే కొడుకు అని ఎలాంటి దారుణమైన బూతులు కాన్స్టిట్యూషనల్ హెడ్ ఒక ముఖ్యమంత్రి అంటే